భారీ అంచనాలతో ఐపీఎల్ 2025 బరిలో దిగిన సన్ రైజ్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ జట్టు తుస్సుమనిపించింది. ఈసారి 300 స్కోర్ పక్కా అనుకుంటే నామమాత్రం లక్ష్యాలను ఛేదించలేక చతికిలపడింది. ఆరంభ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ 280పై దంచుకోవడం మినహా ఈసారి రైజర్స్ బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ మెరుపులేవీ కనపడలేదు. తాజాగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లోనూ సన్ రైజర్స్ పూర్తిగా విఫలమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో కమిన్స్ బృందం టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టైటన్స్ బ్యాటర్లు ఆకాశం అద్దుగా చెలరేగి రైజర్స్ బౌలర్లను ఆట ఆడుకున్నారు. ఓపెనర్లు సాయి సుదర్శన్ 23 బంతుల్లో 48, కెప్టెన్ శుభ్మన్ గిల్ 38 బంతుల్లో 76, వన్ డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ 37 బంతుల్లో 64 ధనాధన్ దంచి కొట్టారు. ఈ ముగ్గురి అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు ఇచ్చింది. సన్ రైజర్స్ బౌలర్లో మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు. వీరిద్దరు బౌలింగ్లో షమి 48, పటేల్ 41, 89 పరుగులు పిండుకుంది. మిగతా వాళ్ళలో కెప్టెన్ కమిన్స్, జిషాన్ అన్సారీ 1 వికెట్ తీయగా జయదేవ్ ఉనద్కట్ 3 వికెట్లు 3/35తో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో 20 మరోసారి విఫలమయ్యాడు. అతడి స్థానంలో వన్ డౌన్లో బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 13 రన్స్ చేసి జిడ్డు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దుకునే బాధ్యత తీసుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ 41 బంతుల్లో 74 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే మిగతా వాళ్ళ నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. హెన్రిస్ క్లాసెన్ 18 బంతుల్లో 23, నితీష్ కుమార్ రెడ్డి 10 బంతుల్లో 21 నాట్అవుట్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ 186 పరుగుల వద్ద నిలిచి 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఇప్పటికీ ఈ సీజన్లో 10 మ్యాచ్లు పూర్తి చేసుకున్న సన్ రైజర్స్కి ఇది 7వ ఓటమి. తద్వారా 3 విజయాలతో కేవలం 6 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది. దీంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ దాదాపుగా ముగిసిపోయాయి. అయితే ఇంకా దింపుడు కళ్ళెం ఆశలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పటికే సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లోనూ భారీ తేడాలతో విజయాలు సాధించాలి. అదేవిధంగా ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా వస్తేనే ఇది జరుగుతుంది.